ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిగూడ దగ్గర ఉన్న ఒక బాయ్స్ హాస్టల్‌లో ఉన్నాము. సో, ఇక్కడ సార్ ఉన్నారు. ఆ హాస్టల్ సిబ్బంది వాళ్ళు ఉన్నారు. ఏంటి పరిస్థితి హాస్టల్ కొన్ని హాస్టల్స్ కూడా ఇప్పుడు మూసేయడం జరిగింది. జస్ట్ గ్యాస్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఫుడ్ పెట్టలేము. మేము అంతంత రేట్లు పెట్టి గ్యాస్ కొని వాళ్ళకి పెట్టలేము అని చెప్పి, ఒకరోజు అంటే 2 రోజులు అంటే పెట్టగలుగుతాం కానీ అన్నన్ని రోజులు మేము పెట్టలేము. సో, ఇది మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పటికే కొన్ని హాస్టల్స్ స్వచ్ఛందంగా మూసేయడం జరిగింది. అయితే కొంతమంది మాత్రం ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు స్టూడెంట్స్‌కి ఇబ్బంది కావద్దు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు జాబ్ కోసం గానీ, కోచింగ్ కోసం గానీ ఉంటారు. అలాంటి వాళ్ళని సడెన్‌గా పంపేయొద్దని చెప్పి కొంతమంది ఇట్లా కావాలని వాళ్ళ డబ్బులు సొంతంగా డబ్బులు పెట్టుకొని మరి బ్లాక్‌లో కొనైనా కూడా వాళ్ళకి పెట్టాలని చెప్పి కొంతమందయితే ఆ హాస్టల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి హాస్టల్ దగ్గరే మనం ఉన్నాము. సో, ఒకసారి సార్‌తోని మాట్లాడదాం. ఏంటి సిట్యుయేషన్ ఏంటి? నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు అజయ్ కుమార్. ఈ హాస్టల్ పేరేంటి? విఘ్నేశ్వర బాయ్స్ హాస్టల్. ఎన్నేళ్ల నుంచి రన్ చేస్తున్నారు సార్ హాస్టల్? మేము 4 ఇయర్స్ నుంచి రన్ 4 చేస్తున్నాం. ఇయర్స్ నుంచి. ఇప్పుడు గ్యాస్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బంది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. హ్మ్. ఈ యుద్ధ వాతావరణం వచ్చాకే హ్మ్. గ్యాస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. హ్మ్. దీనివల్ల పిల్లలు కానీ హాస్టల్స్ కానీ చాలా సఫర్ అవుతున్నారు. హ్మ్. పిల్లలు కొంతమంది మేము ఊరు వెళ్ళిపోతాం ఖాళీ చేస్తాం అంటున్నారు. హ్మ్. ఈ రోజున 5,000 పెట్టి కట్టిన హ్మ్. దొరకని పరిస్థితిలో ఉంది గ్యాస్. హ్మ్. అందుకని మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమనే కాదు చాలా హాస్టల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. అవును. ఇది త్వరగా పరిష్కరించబడితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. మామూలుగా ఇప్పుడు సాధారణంగా మీరు గ్యాస్ కొనేటప్పుడు ఎంత ఎంత రేట్ పెట్టి కొంటున్నారు సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఎంత? మేము కమర్షియల్ కాబట్టి మాకు 1800, 1750 అలాగ దొరుకుతుంది. బట్ ఇప్పుడు బ్లాక్‌లో ఇప్పుడు బ్లాక్లో మేము కొన్నామన్నా దొరకట్లేదు. 5,000 చెప్తున్నారు. 5,000 పెట్టినా కొందామన్నా గ్యాస్ దొరికే పరిస్థితిలో లేదు. అందుకని మేము టిఫిన్లు కర్రీలు అవి తగ్గించే వండుతున్నాం. తగ్గిచ్చేశారు. మరి మరి స్టూడెంట్స్ మరి పిల్లలు గొడవ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది. మాకు కొద్దిగా అలవాటు పడిన పిల్లలు మాత్రం ఆహా. పర్వాలేదులా అంటున్నారు. హ్మ్. కొత్తగా వచ్చిన వాళ్ళేమో మా పరిస్థితి ఎలాగ మేము వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఒక్కసారి ఉన్నట్టుండి పిల్లలు వెళ్ళిపోయినా కూడా మీకు రెంట్స్ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఇన్ని రోజులు మీరు వండిన అవన్నీ ఉంటాయి. మీరు వంట వాళ్ళు కానీ అంతా ఉంటారు కదా. సో, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఇది ఎలా తీసుకుంటారు? మరి మీరు గవర్నమెంట్‌కి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీ సమస్యను త్వరగా పరిష్కరించమని చెప్తున్నాం. అందుకని మేము చెప్పగలిగేది ఏముందో వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా బయట చాలా హాస్టల్స్ అయితే డైరెక్ట్ మూసేశారు. అవును. మీరు ఇప్పుడు ఇక్కడ పిల్లలు తెలిసిన వాళ్ళు అలవాటైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని మీరు మంచి మనసుతోటి చేస్తున్నారు. అయినా కూడా చాలా మందికి ఇప్పుడు మీరు మీరే చెప్తున్నారు టిఫిన్లు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఏదో ఒక రోజు 2 రోజులు అంటే మేము చెప్పగలం కానీ 1800కి వచ్చే గ్యాస్ 5,000 బ్లాక్‌లో తీసుకోవాలన్నా దొరకట్లేదు అంటే ఇప్పుడు మీరు లాస్ట్‌కి మొత్తానికి ఆపేస్తే పరిస్థితి ఎట్లా ఏంటి? మొత్తానికి ఆపేస్తే పిల్లలు సఫర్ అవుతారు. సఫర్ అవుతారు. దాంతో మేము సఫర్ అవుతారు. రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, వాటర్ బిల్ కట్టుకోవాలి. ఇవేమి తక్కువ కదా. అవును. సో, ఫైనల్‌గా ప్రభుత్వానికి మీరు మీ డిమాండ్స్ ఏంటి? ఏం చేయాలి? మా డిమాండ్స్ అంటూ ఏం లేవండి. ఈ సమస్య త్వరగా పరిష్కరిస్తే మంచిదని. అవును. ఈ గ్యాస్ కమర్షియల్‌తో పాటు ఇంటి గ్యాస్ కూడా రేటు మొన్న రూ. 60 ఎంతో పెంచారు. సో, గ్యాస్ అనేది కమర్షియల్‌గా గానీ, ఇంట్లో గానీ అది నిత్యావసర వస్తువు కాబట్టి సో, ఇలాంటి ఇబ్బందులైతే ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో, ఇప్పుడిప్పుడు ఎక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గరకు ఆ ఎఫెక్ట్ పడింది. దాదాపు బెంగుళూరు, ముంబై అట్లా సిటీస్‌లో కూడా హోటల్స్ అన్నీ మూసేశారు. ఇప్పుడు పిల్లలకు హోటల్స్ కూడా బయటికెళ్ళి తినాలన్నా కూడా హోటల్స్ కూడా బంద్ లేవు. అదే వాటర్స్ కూడా లేవు. ఇప్పుడు అది మనది ఒక దేశం అనే కాదు కదా. మిగతా దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఈ ఒక దేశమనే కాదు, మిగతా దేశాలన్నీ ఎఫెక్ట్ అయినాయి. బెంగళూరు, మద్రాసు అయితే మనకన్నా ముందే ఎఫెక్ట్ అయినాయి. మనకన్నా ముందే. మనకి ఇంకొద్దిగా పర్వాలేదు. మనకు వచ్చింది ఈ 4 రోజుల నుంచి వచ్చింది మనకి ఈ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు బయట బ్లాక్‌లో కొనడానికి ట్రై చేస్తున్నారా? చేస్తున్నా దొరకట్లేదు గ్యాస్. గ్యాస్ లేదు. మాకేసే డీలరే లేదు. ఒక అతను అయితే ఫోన్ ఎత్తడం కూడా మానేసాడు. ఓకే. మీ గ్యాస్ ఎంత వచ్చేది? మాకు నార్మల్గా 1800 వచ్చి ఇప్పుడు 5,000 అంటున్నారు. అయినా ఇవ్వట్లేదు. ఇప్పుడు హాస్టల్ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కొన్ని హాస్టల్స్ అయితే మూసేశారు కదా. కరెంట్ ఒక్క తెచ్చుకొని వండుకుంటున్నాం. సిలిండర్ అయిపోతుంది. ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ ఉన్నట్టుండి ఇప్పుడు మీరు మీల్స్ పెడతలేదని చెప్పి పిల్లలంతా ఖాళీ చేసిపోతే మీకు ఇబ్బంది కదా, రెంట్లు కట్టుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తున్న హాస్టల్ ఇది? 4 ఇయర్స్. 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ లో ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది ఫేస్ చేశారా? ఏం ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం. అది ఇప్పుడు గ్యాస్ మీకు 1800 తీసుకునే గ్యాస్ 5,000 కన్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. మరి ఎట్లా మీరు ఎట్లా ఒకవేళ గ్యాస్ ఇవ్వకపోతే పిల్లలు వెళ్ళిపోతే ఎట్లా మీ మీద ఆధారపడి మీరు రెంట్లు కట్టుకోవాలి, మీరు పనోళ్ళు వంట చేసే వాళ్ళు ఉంటారు, అదంతా ఉంటారు కదా. మీరు ఎట్లా ఇస్తారా? మీరు ఎట్లా ఏంటి మరి ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మరి మీరు గవర్నమెంట్ తో ఏం చెప్పదలుచుకున్నారు? మరి చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? అదే మాకు గ్యాస్ ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం. సో దాన్ని మీరు ఎట్లా కావాలనుకుంటారు? అదే ప్రాబ్లమ్ ని
మాకు మళ్ళీ రెగ్యులర్ గ్యాస్ తెచ్చిస్తే ప్రాబ్లం లేకుండా, లేకపోతే హాస్టల్లో ఫీజులు కట్టుకోలేకపోతాం. ఇంకా మేము కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇంకా ఆ, మీరు దీన్నే నమ్ముకున్నారు, మీకు వేరేది ఏం లేదు ఇంకా. మాకు వేరే ఏం లేదు, మేము రెంట్లు కట్టుకొని ఉంటున్నాం. ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మీరు బయట నుంచి 5-6 వేల నుంచి గ్యాస్ తీసుకొచ్చినా కూడా హాస్టల్ ఫీజులు పెంచుతారా? అట్లా పెంచి మీరు అట్లా తీసుకుంటే పెంచితే వాళ్ళు మేము ఇవ్వంటున్నాం పిల్లలు. మరి ఎట్లా దాన్ని? మేము స్టూడెంట్, మాకు పేరెంట్స్ ఇంటికాడ నుంచి పంపిస్తేనే ఇస్తాం కదా, మా కాడ లేవు ఎక్స్ట్రా ఇవ్వటానికి అని అంటాం. మీ హాస్టల్లో ఇప్పుడు అట్లా ఎవరైనా వెళ్ళిపోయారా? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు దాకా వెళ్ళలేదు. టిఫిన్ టైం కి పెడుతున్నారు అయినా కూడా ఇప్పుడు? పెడుతున్నాం. అంటే మీ దగ్గర గ్యాస్ ఆల్రెడీ ఉందా? అడ్వాన్స్ గ్యాస్ ఉందా, లేకపోతే మీరు బయట నుంచే తీసుకుంటున్నారా? బయట నుంచే తీసుకుంటాం, ఏం లేదు. ఇప్పుడు ఇంకో 2 రోజులు అయితే గ్యాస్ మొత్తానికి ఆగిపోతుందని అంటున్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదు మాకు, ఏం చేయాలి అర్థం ఒకవేళ కావట్లేదు. మొత్తం మూసేయాలంటే మూసేస్తారా మరి? ఇంకా తప్పదు కదా మూసేయాలంటే, ఇంకా మరి గ్యాసే దొరకపోతే మనం ఇంకెట్లా పిల్లలకి అన్నం పెడతారు? అవును, కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏంటంటే గ్యాస్ సమస్యను తొందరగా తీర్చాలని తీర్చాలని అనుకుంటున్నాం.